ఈ ఐఐటి చదువుకున్న ఆయన ఈ పని చేస్తే ఏం పోతుండేది అయ్యా రైట్ నౌ దట్ దేర్ ఇస్ అ లాంగ్ స్టాండింగ్ ఎడ్యుకేషన్ ది candidates are on the streets they have been fighting this unrest cannot be continued beyond the tenure of the old government కొత్త ప్రభుత్వం కొత్తగా ఆలోచిస్తుంది విధాన నిర్ణయాలలో మార్పులు తీసుకురావచ్చు ఇప్పుడు 46 అనేది కూడా ఒక రకంగా ఇట్స్ ఎ ట్రేస్ ఆఫ్ పాలసీ డెసిషన్ రైట్ ఆర్ నాట్ అట్లనే ప్రభుత్వం ఎస్ వీఆర్ విత్డ్రాయింగ్ అంటే ఏమవుతుంది ఏం జరగదు మీ సమస్య సాల్వ్ అవుతుంది తర్వాత రెండోది మీరు బాగా నీళ్ళు తాగిస్తారు సంగతి అయితే ఈ జియోఎంఎస్ నెంబర్ 46 రద్దు చేయడం అనేది చాలా సులభమైనటువంటి విధానము రిజల్ట్ డిక్లేర్ చేసినప్పటికీ తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి కంటే నాకే అవకాశం ఇవ్వాలనేటువంటి చట్టబద్ధమైనటువంటి కానీ రాజ్యాంగపరమైన హక్కు కానీ లేదు నేను ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడుతున్నా కాబట్టి నా మాటే కరెక్ట్ అని కాదు అందుకోసం చెల్ల సార్ అడుగుతున్నారు ఏమండి ది లాజిక్ ఇస్ కరెక్ట్ ఎస్ సో తక్కువ మార్కులు వచ్చిన వాడు ఏమండి నీకు 5 feet 4 inches ఉండాలా ఇంత చెస్ట్ ఉండాలా ఇంత దేహదారుఢ్యం ఉండాలా అని అన్నటువంటి పరీక్షలో నెగ్గి ఎక్కువ మార్కులు తెచ్చిన వాడు కంటే నీ అమ్మ గాలికి కొట్టుకుపోయేటువంటి వాడు ఏమాత్రం దేహదారుఢ్యం లేని వాడు మెంటల్ ఎబిలిటీలో 2 5 అనేటువంటి ఎందుకు ఇస్తారండి 2 4 అనేటువంటి కాదని what is the logic? This defies logic. ఇది కామన్ సెన్స్ క్వశ్చన్ కాదు ఇది అంటే రాజ్యాంగపరమైనటువంటి అంశాల మీద పరిశీలన జరిపితే సర్వీస్ లా గురించి చాలా ఆలోచనలు చేస్తే కేసులు ఆర్గ్యూ చేస్తే అనుభవంతో మనకు కొన్ని వస్తాయి ఐ కమ్ ఫ్రమ్ అన్ ఆఫీస్ విచ్ వాజ్ ఓన్లీ వెటెడ్ టు సర్వీస్ లా ఎస్ రామచంద్రరావు ఫార్మర్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్లో ఉంటుంది అంటే ఎట్లుంటుంది వడ్రంగంలో కానీ కంసాలి పనిలో కానీ చాలా పొరపాట్లు జరుగుతాయి తప్పు జరిగితే ఏమవుతుంది వేలు మీద సుత్తి కొట్టుకుంటాడు వేలు వలిగిపోతుంది అంశాలు ఆయనే ఏదన్నా పొరపాటు చేస్తే ఆ ఆర్నమెంటే విరిగిపోతుంది మళ్ళా మొదటి నుంచి చేయాల్సి వస్తుంది కాబట్టి అరే మీ అమ్మ సోయిలో ఉంది చేయంటారు అతనే ఈ అనుభవం దృష్ట్యా నేను చెప్తున్నాను మీకు 46 జియోఎంఎస్ నెంబర్ను రద్దు చేయడము చాలా సులభమైన ప్రక్రియ దీన్ని రద్దు చేస్తే లేదు రెండవది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏమైంది కొంతమంది మేధావులు కొంతమంది వెల్ విషర్స్ అందరు ఏం చేసినారంటే మా మైపాల్ కానీ లేకపోతే తీన్మార్ మల్లన కానీ ఇంకొకళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చేసినారంటే అది అమ్మ మొన్న ఎలక్షన్స్లలో ఇంత కష్టపడ్డాడు కదా ఇంత నాలెడ్జబుల్ ఆనెస్ట్ పర్సన్ ఎలిగేషన్స్ లేవు శరత్ కుమార్ అడ్వకేట్ జనరల్ అయితే బాగుంటుంది నాకంటే ముందే వాళ్ళే నన్ను వరుణి చేసి పారేసినారు నాకు ఎట్లాంటి సందిగ్ధమైన పరిస్థితి ఏర్పడిందంటే ముఖ్యమంత్రి గారిని కలిస్తే కేవలం మీ అమ్మ దీన్ని అడగడానికే వచ్చిందా ఇడు అనే వాదన వస్తుంది సో ఆ వివాదం ముందు ముగియాలి ఎవరు ఒకళ్ళు ఆయన నచ్చినోడు అడ్వకేట్ జనరల్ ఈజ్ అపాయింటెడ్ అండర్ 164 of the Constitution of India. It is the choice of the government. Whoever he wants he can appoint. That is his freedom. ఫైనల్ చేసేటువంటి ఉద్యోగం అది కాదు ఆ ఉద్యోగంలో కూడా రాజ్యాంగంగా నిష్ణాతులైన వ్యక్తుల్ని తెలివిగల వాళ్ళ వ్యక్తిని అపాయింట్ చేయడం ముఖ్యమంత్రి యొక్క ఫ్రీడమ్ అందుకే నేనేం చేశానంటే నా మీద ప్రెషర్ ఉండింది ఏమైనా సార్ ప్రభుత్వం ఏర్పడింది ఇంకా నువ్వు ముఖ్యమంత్రికి అలవట్లేదు నువ్వేం చేయట్లేదు అని కొందరేమో మంచిగా మాట్లాడినారు కొందరు బూతులు తిట్టినారు సరే ఓకే రైట్ నాతో పాటుగా మా అమ్మ నాన్నలు మా అక్క చెల్లెళ్ళు మా పిల్లలు కూడా తిట్లు తిన్నారు దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్ కానీ కలుద్దామంటే ఒక ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉంది నాకు అరే ఇది కానిరమ్మాయి అంటే ఈలో కూడా ముఖ్యమంత్రి గారు అటు ఇటు పోవడం అది ఇదే మొత్తానికి అవి ఓ డిక్లరేషన్స్ జరిగిన తర్వాత నాకు అక్కడ గ్రౌండ్ క్లియర్ అయిన తర్వాత మా చెన్నూరు నియోజకవర్గం అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గారితో కలిసి నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగినప్పుడు గ్రామీణ ప్రాంతాలకు జియోఎంఎస్ నెంబర్ 46 వల్ల జరిగిన అన్యాయం గురించి మొత్తము ఒక 15 నుంచి 20 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాను నిజానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆనాడు ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అలవాళ్ళు ఒక 10 పేజీల రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చినాడు ఒక ఆయన కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి ఇంకోటి రకరకాల వాళ్ళు వచ్చినారు ఎవరు పోయినా ముఖ్యమంత్రిని ఏదో ఒక ఫేవర్ అడుగుతూనే వచ్చినారు నేను దగ్గరికి పోగానే నీవో కాగితం తెచ్చిన వాళ్ళు నాకు ఈ కాగితం లేదు సార్ నాకు వచ్చిన ఆబ్జెక్ట్ ఒకటి ఈ జియోఎంఎస్ నెంబర్ 46 విషయంలో ఇంత అన్యాయం జరుగుతుంది మీరు నేను ఇద్దరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాము
మనము హైదరాబాద్కు చేరుకోవడం అని అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం. మనం ఇక్కడ వచ్చి ఈ అశోక్ నగర్లో ఈ రకరకాలైన ప్రాంతాలలో సగం కడుపుకు తిని చెట్ల కింద కూర్చొని లైబ్రరీలలో రాత్రింబవళ్ళు నాశనమై మనము చదువుకొని మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాక మనకు అన్యాయం జరగడం తప్పు అనేటువంటి విధానాన్ని నేను ముఖ్యమంత్రి గారికి చెప్పిన. అప్పటికి ఏమైందంటే ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడిన విషయాలు, నిజానికైతే కొన్ని విషయాలు చెప్పకూడదు, బట్ నౌ ఇట్ ఈస్ నెసెసరీ, ఎందుకంటే ఇన్ వైడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ యూ కెన్ రివీల్ ది ఫ్యాక్ట్స్. ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ ఏమని ఫీడ్ చేసినారంటే, ఇప్పుడు ఎవరైతే జిఓఎంఎస్ నెంబర్ 46 ద్వారా బెనిఫిట్ అయినారో వాళ్ళు రేపు కోర్టులలోకి పోతారు, ఆ కోర్టులలోకి పోతే మళ్ళీ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆగిపోతుంది, కాబట్టి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక మాట వారి దృష్టికి తీసుకొచ్చినారు. అట్లా ఏమి లేదు, వాళ్ళు పోతే వాళ్ళ కేసు నిలబడదు, 6 గంటలు విస్మరిస్తారు. ఎందుకు అంటే 46 విత్డ్రా, జిఓఎంఎస్ నెంబర్ 46 విత్డ్రా చేయాలనేది ఒక పాలసీ డెసిషన్. పాలసీలో కూడా పాలసీ డెసిషన్ ఏముంటుంది, బహుళ ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే పాలసీ డెసిషన్ కాబట్టి 46 వల్ల గ్రామీణ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది. మాది పేద ప్రజలకు బడ్జెట్ గవర్నమెంట్, పేద ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం కాబట్టి మేము దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేము గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ మేము రివైజ్ చేస్తున్నాము. మాది కొత్త ప్రభుత్వము, మాకు నిన్నగాక మొన్న మ్యాండేట్ ఇచ్చినారు, మా నెత్తి మీద కిరీటం పెట్టినారు. ఓడిపోయిన వాళ్ళ మాటలు మేము అన్ని వినాల్సిన అవసరం లేదు. వాళ్ళ దుష్పరిపాలన వల్లే వాళ్ళని చెత్తబుడ్లు దాఖలు చేసినారు. కొత్త ప్రభుత్వము కొత్త విధానాల్లో ఆలోచించవచ్చు అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా కనుక 46 రద్దు చేస్తే వాళ్ళు కేసులు వేస్తే ఏమని వేయాలా, ది ఎనల్మెంట్ ఆఫ్ జిఓఎంఎస్ నెంబర్ 46 బ్యాడ్ ఇన్ లా, ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇర్రేషనల్, ఆర్బిట్రరీ, ఇంతే కదా, ఇదే గ్రౌండ్స్ కదా, ఇంకా కొత్త గ్రౌండ్ పెడతారా, ఇదే గ్రౌండ్ లో పెట్టాలా. ఎట్లా చెప్తాడు వాడు ఇల్లీగల్ అని, ఆర్బిట్రరీ అని ఎట్లా చెప్తాడు, ఇర్రేషనల్ అని ఎట్లా చెప్తాడు. నువ్వే చెప్తుంది జిఓఎంఎస్ నెంబర్ 46 తెచ్చింది గ్రామీణ ప్రాంతాల వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో. మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని రద్దు చేయాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయము ఒక బహుళ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు న్యాయం చేసే ప్రక్రియలో ఉంది. ఏమండి, మూలుగులో చదువుకున్న వాళ్లకు, మూలుగు జిల్లాకు సంబంధించిన విద్యార్థిని హైదరాబాద్లో చదువుకున్నటువంటి విద్యార్థితో పోలిక తీసుకురావాలని అంటే అది ఎంత అసంబద్ధంగా ఉంటుందో సార్ ఆలోచన. మీరు పేరు వినే ఉంటారు, ఆల్బర్ట్ స్విట్జర్ అని ఒక స్వీడిష్ గ్రేట్ ఫిలాసఫర్. ఏం జరిగిందంటే ఒక లైన్లో నిలబడతారు క్యూలో, ఆడ నేషనల్ యాంథమ్ చదవాలి అంటే చిన్న పోరడు ముందు నిలబడాలి, నాలుగు పొట్టోడు, నాకంటే కొద్దిగా పొడుగున్నాడు అట్లా నిలబడాలి. అయితే ఆల్బర్ట్ స్విట్జర్ కొద్దిగా పొడుగున్నాడు, వాని వెనుక కొద్దిగా పొట్టిగా ఉన్నవాడు దేహ దారుఢ్యంగా ఉన్నాడు, వాడు నిలబడి అరే పక్క జరుగురా అని అనే బదులు వాడిని చంప నుంచి చడల్లో కొడతాడు అన్నమాట. కొడితే స్విట్జర్ కింద పడతాడు, దెబ్బ తిని కింద పడతాడు. కింద పడ్డ తర్వాత ఒక 2 నిమిషాలు పాటు ఏమిటంటే నీ అమ్మ చంప నుంచి కొడితే వీడు కింద పడ్డాడు, వీడి ముఖం వీడి పొడిగా ఉన్నాడు తప్ప వీడికి దేహ దారుఢ్యం లేదంటాడు. అప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత నీళ్లు కలిపితే తేరుకొని నిలబడి వాడు ఒక విషయం చెప్తాడు. ఏమని, స్విట్జర్, అరే నువ్వు రోజు సూపు తాగి, ప్లీజ్ రోజు సూపు తాగి నువ్వు నన్ను కొడితే నేను 2 నిమిషాలు కింద పడి తేరుకోలేకపోయినా, నేను వారానికి ఒక్కసారి నాకు సూపిరా, నీ అమ్మ నేను నిన్ను కొడితే నువ్వు మళ్ళీ భూమి నుంచి లేస్తే చూస్తా అంటాడు. అంటే నేను అనేది ఇప్పుడు వాళ్ళ టీఎస్పీఎస్సీ అంటే ఏంటండి, వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ టీఎస్పీఎస్సీ అంటే దీస్ ఆర్ ఆల్ ఆర్గనైజ్డ్ ఇంటూ బటాలియన్స్. ఒక పర్టికులర్ కాంటెక్స్ట్ లో సొసైటీలో ఒక అన్రెస్ట్ వచ్చినప్పుడు ఈ బటాలియన్స్ ని మనము ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి తీసుకెళ్తాం. వీళ్ళని వరద పీడిత ప్రాంతాలకు తీసుకెళ్తాం, లేకపోతే కమ్యూనల్ రైట్స్ జరిగిన చోటుకి తీసుకెళ్తాం, ఇతరత్ర ప్రదేశాలకు తీసుకొస్తాం. వీళ్ళకి బటాలియన్ సీనియారిటీ ఉంటుంది. ది సీనియారిటీ ఇస్ కౌంటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దర్ బటాలియన్ రిక్రూట్మెంట్ ఇంటూ పర్టికులర్ బటాలియన్. దయచేసి మాట్లాడినట్టు మాట్లాడలేదు తప్ప స్థాయి వస్తుంది. So yeah, I'll finish. Hello,
So yeah, I agree with you. Excuse me, sir. I don't want to stand between your lunch Sir, and excuse me, sir. so నేనే Sir, excuse me. Please, sir, sorry to interrupt you. Actually, వాళ్ళు లంచ్ చేసుకోలేదు. బ్రేక్ఫాస్ట్ అదే టైం తక్కువ ఉందండి సార్. ఒక 46 జీవోకి సంబంధించిన విషయాలు, ఇప్పుడు జరగబోయే విషయాలు ఏమున్నాయి అది మాట్లాడి కంక్లూడ్ చేస్తే నెక్స్ట్ బిఏపీ వాళ్ళు మాట్లాడతారు సార్. సారీ సార్. No, it's all right. So what I mean to say is, since it is a policy decision, it can be revised. GOMS number 46 can be withdrawn, and a fresh look can be taken into all these aspects, and that way the whole problem can be resolved. ఇంకా చాలా విషయాలున్నాయి. నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసేమంటే, ఎవరి అంశాలను నేనైతే మాట్లాడలేకపోయినానో